నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైల్వే అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ దేశాన్ని అన్ని రంగాలలో ప్రధాని మోడీ అభివృద్ధి చేశారన్న ప్రజాప్రతినిధులు నేతలు పొన్నూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ సమస్యలపై ఆరా అభివృద్ధి జరిగితేనే ఆదాయం పెరుగుతుందని వెల్లడి ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణలు కేక్ కట్ చేసి సంబరాలు గత ఎన్నికల్లో ఓడినా ప్రజల గుండెల్లో నిలిచాను ఎవరెన్ని విమర్శలు చేసినా తన వ్యూహం తనకుంది రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందన్న జనసేనాని పవన్ కళ్యాణ్ 10,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యానికి చేరుకున్న టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ ఈడీ శ్రీధర్ బాబు వెల్లడి గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అరండలపేట వైపు ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్ తో పాటు గుంటూరు గుంతకల్లు డబ్లింగ్ ఓఎస్ఓపీ స్టాల్స్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, బీజేపీ నేతలు నరేంద్ర కుమార్, వల్లూరి జయప్రకాష్ నారాయణ, తులసి యోగేష్, గుంటూరు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని మోడీ అభివృద్ధి చేశారని జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా అన్నారు. మహిళా సాధికారతకు కేంద్రం ప్రత్యేక కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. పేదరిక నిర్మూలనకు ప్రధాని మోడీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని నరేంద్ర కుమార్ అన్నారు. యూటీఎస్ యాప్ ద్వారా రైల్వే శాఖ అందించే సేవలను ఇంటి నుంచే పొందవచ్చని గుంటూరు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం 85,000 కోట్లని ఖర్చు పెట్టి ఈ యొక్క స్టాల్స్ని ఓపెన్ చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇవే కాదు అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ యొక్క భారతదేశ అభివృద్ధికి వారు చేపడుతూ ప్రతి ఒక్కరు కూడా బడుగు పేద బలహీన వర్గాల వారు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని మరి వారు క్షేమంగా జీవించాలని మరి ఈ భారతదేశం అభివృద్ధి బాటలోనికి నడవాలని నేను ఇంతకుముందు అనుకునేదాన్ని ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనుకునేదాన్ని. ఈరోజు మోడీ గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప పనులకి మన దేశం ఆల్రెడీ అభివృద్ధి చెందిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పేద వర్గాల నుంచి ధనిక వర్గాల దాకా ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని గుర్తించి అన్నిటిని కూడా తన ప్రయత్నంగా అభివృద్ధి చేసి అవన్నీ కూడా జాతికి అంకితం చేస్తున్నారు. ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారు పేరు పెట్టుకోలేదు. నరేంద్ర మోడీ గారు అంటే అభివృద్ధి గ్యారంటీ అనే ఒక సంకల్పంతోనే ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇందాక మేడం చెప్పినట్టు అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం 75 సంవత్సరాల నుంచి. కానీ ఈరోజు అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందిన రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి చెందిన రైల్వే డిపార్ట్మెంటు, వీటన్నిటికీ కూడా మరి డిఆర్ఎం మురళి గారు, కమలాకర్ గారు, కీర్తి గారు, అనేక మంది స్టాఫ్, పోలీసు వారు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఒక చక్కని అంబియన్స్ క్రియేట్ చేసే ఈ పథకం, ఈ స్కీము. సో అన్ని చోట్ల మన గుంటూరు డివిజన్లో అయితే 16 స్టేషన్స్ ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి. సో దాదాపుగా కాంట్రాక్ట్స్ అన్నీ అవార్డ్ అయి ఉన్నాయి కాబట్టి మేము జూన్ జూలై ఆ టైంకి మేము ఆ పనులన్నీ పూర్తి చేస్తామని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రజలకు కూడా ఒకలాంటి కొత్త అనుభూతి వస్తుందని చాలా నమ్ముతున్నాను. రెండవది ఏంటంటే మన గుంటూరు డివిజన్లో చాలా డబ్లింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇప్పుడు గుంటూరు టు నంద్యాల గుంటూరు టు నంద్యాల మన గుంటూరు డివిజన్ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో అందులో 260 కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ 260 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఆల్రెడీ డబ్లింగ్ అయిపోయినాయి పనులు అయిపోయినాయి. అంటే ఏంటి, గుంటూరు టు గిద్దలూరు 200 కిలోమీటర్స్ ఒక సీమ్లెస్ డబుల్ లైన్ ట్రావెల్ సౌకర్యాన్ని అందజేసాము. ఇంకా మిగతా 60 కిలోమీటర్స్ రాను సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఇది చాలా విశేషకరమైన సమాచారము. పొన్నూరు నియోజకవర్గంలో డాక్టర్ పెమ్మసాని మంగళవారం సుడిగాలి పర్యటనను చేపట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో తొలుత బ్రాహ్మణ కోడూరులో ప్రారంభమైన ర్యాలీ వెల్లలూరు, మామిళ్లపల్లి, మునిపల్లె, గోళ్లముడిపాడు, శ్రీపురం, పచ్చల తాడిపర్రు, కట్టెంపొడి, తాళ్లపాలెం, ఆలూరు, కొండముదిలో జరిగిన పర్యటనలో పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కాగా ఆయా ప్రాంతాల్లోని పలు సమస్యలపై స్పందించారు. ఈ భూమిపై ఎనలేని ప్రేమ ఉంది కాబట్టే మళ్లీ వెనక్కి వచ్చానని ఆయన తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి అన్న చందాన ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. అభివృద్ధి పెరిగితేనే ఆదాయం కూడా పెరుగుతుందని, ప్రగతికి పూలబాట వేసేవారిని ఎన్నుకోవాలని చంద్రశేఖర్ కోరారు. అనంతరం ధూళిపళ్ల నరేంద్ర మాట్లాడుతూ జగన్ పాలనను అంతం చేయడానికి 3 పార్టీలు కలిసి ముందుకు వచ్చాయన్నారు. నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ కృషి చేసిందని తెలిపారు. కాగా కొండముది గ్రామంలో జనసేన పార్టీ జెండాను డాక్టర్ పెమ్మసాని ధూళిపాళ్ల కలిసి ఆవిష్కరించారు. పర్యటనలో బీజేపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పాతూరి నాగభూషణం, టీడీపీ సీనియర్ నాయకులు దుగ్గిరాల సీతారామయ్యతో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు వ్యక్తిగతంగా ఈ సమాజానికి ఏం చేస్తావు అనేది కావాలి, కానీ నువ్వు ఇక్కడున్నావా నేను అక్కడున్నాను అనేది కాదు కదా. మేము ఎక్కడో ఉండి ఏ పదవులు లేకుండా ఎంతో మేలు చేసాం సమాజానికి, మేమున్న ప్రాంతానికి. మీరు ఇక్కడుండి అధికారంలో ఉండి మీరు ప్రజల నుంచి దోచుకున్నారు. మీకు నాకు అసలు కంపారిజన్ ఏముంది? ఒకటి. రెండోది, నేను ఇవాళ వచ్చాను, నేను 4 రోజులైంది ఇక్కడికి వచ్చి. కనీసం పొద్దున 7-8 నుంచి నైట్ 12 వరకు కష్టపడతా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను 30 ఏళ్ల కోసం వచ్చాను. మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు నాకు ఓటేసి రేపు గెలిపించిన తర్వాత నేను ఇక్కడ మీకు అందుబాటులో లేకపోతే మీరు ఏ విధమైన క్వశ్చన్ అయినా అడిగినా కూడా నేను కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మీకు అవకాశమే ఇవ్వనని చెప్తా ఉన్నాను. మీరు ఎన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి, చాలామంది ఉన్నారు కదా. నేను తిరిగినందుకు ఎవరు తిరుగుతున్నారు ఈరోజు? ఎందుకు అంటే నేను ఒక బలమైన ఆశయంతో వచ్చాను. అసలు నేను రావాల్సిన అవసరమే లేదు, అయినా వచ్చానంటే ఒక కోరిక, ఒక ఆశయంతో వచ్చాను. ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నన్ను పెంచి పోషించిన నా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కాబట్టి ఇందులో లోకల్ అనే కాన్సెప్టే ఉండదు. లోకలే కాదు, ప్రతి ఒక్కళ్ళు నాలాంటి వ్యక్తుల్ని కోరుకునే విధంగా నేను తయారు చేస్తాను. మన ఎమ్మెల్యే ఎంత గొప్పవాడంటే, మొన్న మేము ప్రజా ఛార్జ్ షీట్ అని చెప్పి పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 2540 కోట్ల రూపాయలు ప్రజా సంపద దోచుకున్నాడని చెప్పి ఏ విధంగా వివిధ అంశాల్లో ఆ దోపిడీ జరిగిందో, గ్రావెల్ కానీ లేకపోతే భూములు కానీ రకరకాలుగా మేము చెప్పాం. నాకు నిన్న మొన్న చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇల్లే ముందు కూడా అడుగు పొడుగు ఊడ్చుకుంటున్నాడు ఆయన. 5 ఏళ్లు దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన దోపిడీ విధానాన్ని చూసి ఇద్దరం ఒకటే బడిలో ఉన్నాం, బ్రహ్మాండంగా దోపిడీ దొంగలం, మన ఇద్దరం సరిపోతామని చెప్పి అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి ఇచ్చారు. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి బార్ షాపుల నుంచి ఆయన 10 లక్షలు షాప్ వసూలు చేస్తున్నాడని ఆరోపణ చేశారు. ఎవరైతే మూర్తి అనే ఎక్సైజ్ అధికారి మధ్యవర్తిగా ఉండి డబ్బులు వసూలు చేశాడో, అవసరమైతే ఆ అధికారి చేతే పొన్నూరు ఐలాండ్ సెంటర్లో చెప్పిస్తారు అధికారం వచ్చిన తర్వాత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. కేక్ కటింగ్ లో మంత్రి జోగి రమేష్, శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు అధికారం మీద మమకారం తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ 5 ఏళ్లలో మంచి జరిగితేనే ఓటు వేయండని ప్రజలను ధైర్యంగా సీఎం జగన్ అడగడం సాధారణ విషయం కాదన్నారు. దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు ఇలా చేయలేదని చెప్పారు.
జగన్ అంటేనే విశ్వసనీయత అని, చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టోని అమలు చేశారని మంత్రి జోగి రమేష్ అప్పిరెడ్డి అన్నారు. గుంటనక్కలు చేసే నీచ రాజకీయాలను వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అందుకే ఇవాళ ప్రజలు కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు లబ్ధి జరిగిందని, మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని భావిస్తే తప్పనిసరిగా నాకు ఓటు వేయమని అడుగుతున్నటువంటి నాయకుడు బహుశా ప్రపంచంలో మనం ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో మనందరం కూడా గర్వంగా కాలరగరేసుకుని ప్రజల గుండెల్లో 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఏకైక నేత ఎవరైనా ఉన్నాడు అని అంటే మన లీడర్ జగన్ అన్నని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన తరుణం. ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ప్రజల ముందుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు లేరు. నేను తప్పులు చేస్తే క్షమించండి, ఈసారి నేను చాలా గొప్పగా చేస్తాను అందుకనే నాకు ఓటేయండి అని అడిగేవాళ్ళని చూసాం. కానీ ధైర్యంగా నేను మంచి చేశానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని అడిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు. ఇదేం చిన్న విషయం కాదు. ఆయన వాళ్ళు చెప్తా ఉన్నాడు, నేను కోరుకునేదల్లా నా ఫోటో మీ ఇంట్లో ఉండాలి అని. ఆయన ఫోటోలు ఎక్కడా లేక కాదు, ఆయన ఫోటో ఇంట్లో చూసుకున్నప్పుడల్లా ఈ మహానుభావుడు కదా మనకి ఇన్ని పథకాలు ఇచ్చింది, ఈ మహానుభావుడు కదా మనకి దారి చూపెట్టింది అని ప్రతి నిమిషం వాళ్ళు గుర్తు చేసుకునే విధంగా ఉండాలి. అందువల్లనే ఆయన ధీమాతోటి అతి ధైర్యంగా చెప్పుకొస్తా ఉన్నాడు. రాజకీయాల్లో యుద్దమే ఉంటుందని, బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో తాను ఓడినా ప్రజల గుండెల్లో స్థానం మరింత బలపరిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా మారని అన్నారు. యుద్దం తాలూకా అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయడం. జగన్కు ఆ యుద్దం ఇద్దామని చెప్పారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేనలో చేరటం పార్టీకి మరింత బలాన్నిస్తుందని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన వ్యూహం తనకు ఉందని, జన సైనికులు తనపై నమ్మకం ఉంచితే చాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజున ఒక నవశకం ప్రారంభించాం. ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా. అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను, ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు. నేను పెట్టుకుంటే, గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నన్ను చాలా నియంత్రిస్తుంది. మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీళ్ళు వేయడానికి నా మీద సిద్ధపడ్డారు. మనం అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకోండి, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో. మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను. గుర్తుపెట్టుకోండి. వ్యూహం నాకు వదిలేయండి, వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడి, మన వ్యూహం వేద్దాం. సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడూ మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేమా?
ప్రభుత్వ రంగ సంస్థగా ఐటీసీ బోర్డు 10,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యానికి చేరుకున్నామని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, టొబాకో బోర్డు ఈడీ శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే కొద్ది నెలల్లో టొబాకో బోర్డు ప్రపంచంలోనే 2వ వ్యాపార స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. చుట్టుకుంట ఐటీసీ కార్యాలయంలో చైర్మన్ యశ్వంత్ కుమార్, ఈడీ శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ పొగాకు పంటను పండించడంలో చైనా దేశం తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఐటీసీ బోర్డు కార్యాలయంలో చేస్తున్న కార్యక్రమాలు, రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు వివరించినట్లు తెలిపారు. పొగాకు పంట గతం కంటే ఈ సంవత్సరం దిగుబడి భారీగా పెరిగిందన్నారు. భారతీయ రైతులు పొగాకును ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు లోబడి పంటను పండించారని, మిచాన్ తుఫాన్ వల్ల నష్టపోయిన పొగాకు రైతులకు 10,000 రూపాయల వడ్డీ లేని రుణాన్ని అందించినట్లు చెప్పారు. $1,213 US మిలియన్ విలువ కలిగిన పొగాకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. పొగాకుపై కేంద్రం విధించే అదనపు ట్యాక్స్ను తగ్గించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రేపు మార్కెటింగ్ చేయబోయే సంవత్సరంలో అదనపు పొగాకు మీద వేసే అదనపు పన్ను అంటారు, దాన్ని పెనాల్టీ అని కూడా అంటుంటాం. ఆ పెనాల్టీని వీలైనంత వరకు మీరు తగ్గించండి అని మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దానికి చాలా సానుకూలంగా స్పందించారు. దానికి సంబంధించిన విధి విధానాలు, పేపర్ వర్క్ పంపించండి, మేము దాని మీద తప్పనిసరిగా రైతులను ఆదుకుంటారని వారు ప్రామిస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం రికార్డ్ హై ప్రైసెస్ ఫర్ టొబాకో ఫార్మర్స్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, కర్ణాటక, మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి కర్ణాటక గురించి కూడా చెప్తాను. కర్ణాటక రైతుకి సరాసరి ధర క్రితం 2 సంవత్సరాలతో పోల్చుకుంటే కేజీకి 100 రూపాయలు, దాదాపు ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే 94.25 రూపాయలు, అంటే 94 రూపాయల 25 పైసలు క్రితం 2 సంవత్సరాల కంటే యావరేజ్ రేట్ పెరిగింది. సో టొబాకో ఫార్మర్స్ హ్యాపీగా ఉండారు అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. రేపటి రంజాన్ వేళలు సహరీ ఉదయం 5:01, ఇఫ్తార్ సాయంత్రం 6:23. రాజకీయం అంటే తొడలు కొట్టడాలు, బూతులు తిట్టడాలు కాదని పాజిటివ్ క్యాంపెయిన్ ద్వారా ప్రజాభిమానం పొంది ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గుంటూరులో జరిగిన వినుకొండవాసుల ఆత్మీయ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత బోడేపొడి వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాజకీయం ఇలానే చేయాలనే సూత్రీకరణలు ఏమీ లేవని, రాజకీయం సానుకూల దృక్పథంతో అభివృద్ది ధ్యేయంగా ప్రజలను ప్రభావితం చేస్తూ కూడా చేయొచ్చని, అందుకు తన విజయమే నిదర్శనమన్నారు. వినుకొండ నుంచి గుంటూరు వలస వచ్చి స్థిరపడిన వినుకొండ వాసుల ఆత్మీయ సమావేశంలో తాను పాల్గొనడం సంతోషమని, అయితే ఇలా గుంటూరే కాకుండా రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాలకు వినుకొండ నుంచి ప్రజలు ఎక్కువగా వలస వెళ్లారని, ఇది తనకు బాధ కలిగిందన్నారు. వినుకొండలోనే మంచి అభివృద్ది అవకాశాలు ఉంటే ప్రజలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఆ విధంగా వినుకొండను అభివృద్ది పదంలో తీర్చిదిద్దాలనేది తమ ఆకాంక్షని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అనంతరం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో అనుభవజ్ఞుడైన అభివృద్ది ప్రదాత అయిన చంద్రబాబుని ప్రజలు గెలిపిస్తే అమరావతి రాజధాని డెవలప్మెంట్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ తో సహా అనేక కార్యక్రమంలో రాష్ట్రాన్ని చంద్రబాబు నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారన్నారు. వినుకొండ వాసుల ఆత్మీయ సమావేశానికి టీడీపీ నేత బోడెపొడి వెంకట సుబ్బారావు సభాధ్యక్షత వహించగా, మాజీ ఎమ్మెల్యే మక్కెర మల్లికార్జునరావు, టీడీపీ బీసీ నేత నిమ్మల శేషయ్య, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు డేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి, టీడీపీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ జి కోటేశ్వరరావు, పెమ్మసాని రవిశంకర్, పాతూరి రాధిక తదితరులు పాల్గొన్నారు. టీడీపీ వస్తే ఏంటి ఉపయోగం అనేది వారి భాషలో వారికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన రోజు మీరు నిజంగా మా అందరికి ఉపయోగపడ్డట్టు, పార్టీకి ఉపయోగపడ్డ. వినుకొండ మేనిఫెస్టో ఓపెన్ చేయకపోతుంది. ఎంతసేపు పార్టీ ఇచ్చింది
చెప్పాలి అవసరం ఉంది. దాంతోపాటుగా మా వైపు నుంచి మేము ఏం చేయాలని కూడా చెప్పాల్సిన అవసరం. ఈ 40 రోజులు అదే చెప్తాం. ఇది వినుకొండకి మేము చేయబోయేది. అధికారం ఇస్తే 5 సంవత్సరాలు ఇస్తే ఇది చేయబోయేది. చేయకపోతే మీరు పట్టుకోండి, గట్టిగా అడగండి, మాతో చేయించండి అని. ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అహర్నిశలు రాత్రి బవళ్ళు మేము నా కళ్ళతో చూసాం. చంద్రబాబు గారి తపన ఈ ఆంధ్రప్రదేశ్ని మరో సింగపూర్ దేశం కంటే బాగా అభివృద్ధి చేయాలని ఒక గొప్ప సంకల్పం. చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన విధానం కానీ, కక్ష సాధింపు చర్యగా అనేక మంది ప్రజల మీద దాడులు, బీసీల మీద దాడులు, ఎస్సీ ముస్లిం మైనార్టీల మీద దాడులు, అతి కిరాతకంగా ఎంతో మంది ప్రాణాలను కూడా తీసి పట్టణ పెట్టుకున్నారు. అందుకే ఈరోజు జాబ్ క్యాలెండర్ అని ఉద్యోగ అవకాశాలు ప్రతి సంవత్సరం ఇస్తామని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మనకి కావాల్సింది మన గ్రామం అభివృద్ధి చెందటం, మనకు కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండటం. దానికి ఏది అవసరమో అవి కాలర పట్టుకుని చేపించే విధంగా మనం ఉండే విధంగా ఉండాలంటే మనమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఎప్పుడైతే వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తామో ఆ 2 పనులు కూడా మనం చేపించుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా కొంచెం అందరికీ మీరందరూ మరొకసారి చెప్తున్నా, ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో మీరందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా మీరందరూ కూడా గట్టిగా పనిచేసి గెలిపించుకుని మళ్ళా ఇదే ప్లేస్లో వాళ్ళిద్దరినీ కూడా ఘనంగా సన్మానం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, దీనికి అప్పుడు నిజమైనటువంటి రూపం వస్తుందని చెప్పేసి నేను మరొకసారి భావిస్తూ, సీఏఏ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. హిమనీ సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఎన్నికల స్వార్థ రాజకీయాల కోసం కులాల వారీగా ప్రజలను చీల్చి లబ్ది పొందే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. పక్కన పెట్టిన చట్టాన్ని మళ్లీ అమలు చేయడం దారుణమన్నారు. ప్రజా వ్యతిరేకమైన సీఏఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ చట్టంపై చంద్రబాబు, జగన్ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, నగర అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మరలా పక్కన పెట్టిన దాన్ని తీసుకొచ్చడంలో అర్థం ఏంటో ప్రజలు గ్రహించాలని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇటువంటి చట్టాలను తీసుకొస్తే ఇది ప్రజల యొక్క సంక్షేమం కాదు, ప్రజలకి తీరని విఘాతం కలుగుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ జరిగి ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కింద భారత జాతికి వ్యతిరేకం సంబంధించింది కాబట్టి దీన్ని ఆపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క చట్టం మీద తమ అభిప్రాయాన్ని వెంటనే తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. రేపు జిల్లాలోని 7 నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశం జిల్లా సిపిఐ కార్యాలయంలో జరగనున్నట్లు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, రేపు జరగనున్న సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొంటారన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడిందని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రతిష్టను పణంగా పెట్టి అధికారమే పరమావధిగా 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఇండియా కూటమిలో సిపిఐ కూడా భాగస్వామిగా ఉంటూ మద్దతు ఇస్తుందన్నారు. సమావేశంలో రానున్న ఎన్నికల భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ప్రజలు ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు కోటేసినా బీజేపీ కేసినట్టే, పవన్ కళ్యాణ్ కేసినా బీజేపీ కేసినట్టే, జగన్మోహన్ రెడ్డి కోటేసినా బీజేపీ కోటేసినట్టే. బీజేపీకి వ్యతిరేకంగా దేశ స్థాయిలో ఇండియా కూటమి పేరుతోటి పెద్ద ఎత్తున అన్ని పార్టీల భాగస్వామ్యంతో ఇవాళ ఇండియా కూటమి ముందుకు పోతూ ఉంది. దాంట్లో సిపిఐ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. ఆ వైపున రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి పార్టీలకు కానీ, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మద్దతు ఇచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా సిపిఐ శ్రేణుల్ని సమాయత్తం చేయడం కోసం రేపు ఉదయం అంటే 13వ తేదీ ఉదయం 10 గంటలకి సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీంట్లో పాల్గొన్న తర్వాత ఆ యొక్క భవిష్యత్ కార్యాచరణకి మరింత క్రియాశీలంగా కార్యకర్తలు మోటివేట్ చేయడం కోసం జరిగేటటువంటి సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగిందని తెలియజేస్తా ఉన్నాం.
ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ ఆవిర్భావం నాటి నుండి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే పేదలు సుభిక్షంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. రానున్న రోజుల్లో జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కూడు గుడ్డ అన్నట్టు మరి చదువు విషయంలో కానివ్వండి, మరి ఆహార విషయంలో కానివ్వండి, వైద్య విషయంలో కానివ్వండి, మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ తర్వాత రాబోయే తరాల కోసం ఈరోజు పునాదులు వేసుకుంటూ, అంటే పునాదులు అంటే ఈరోజు పిల్లల్ని చదివించడం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అంటే వాళ్ళకి ఒక మంచి ఒక ఇది చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషికి ఈరోజు రాష్ట్రమే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అనంటే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వర్గానికి నేనున్నాను అని చెప్పి ఏ విధంగా భరోసా ఇచ్చారో, ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉంది. ప్రజలకి ఎప్పుడూ నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఉంది. అదేవిధంగా ఈరోజు మరి ఎన్నో సేవా రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే మరి కేక్ కట్ చేసి మన ఫ్లాగ్ హాయిస్ట్ చేసి తోపుడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మేము మా వంతు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త నేను ఏదో ఒకటి చేయాలి, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యానికి నేను తోడు అయితే ఖచ్చితంగా ఇంకా మంచి చేస్తారు, ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫార్మేషన్ డే మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా సంజీవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మార్చి 17 వరకు జరుగుతుందని డాక్టర్ హరిత తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని, ఉచిత కన్సల్టేషన్ మరియు రక్త పరీక్షలు నిర్వహిస్తారని, లక్ష్మీపురం 4వ లైన్లో ఈ మెడికల్ క్యాంప్ జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ హరిత తెలిపారు. మార్చి 14వ తారీఖు ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఉందండి. దీనివల్ల మేము సంజీవి హాస్పిటల్స్లో మార్చి 11 నుంచి 17 వరకు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా 1 వీక్ వరల్డ్ హెల్త్ వీక్ అని హెల్త్ అవేర్నెస్ కోసం ఒక ఫ్రీ కన్సల్టేషను ప్లస్ ఫ్రీ మెడికల్ టెస్ట్లు ఇక్కడే మా సంజీవి హాస్పిటల్లో నేను డాక్టర్ హరిత నెఫ్రాలజిస్ట్ని నా సమక్షంలో ఈ క్యాంప్ అంతా జరుగుతుంది. సో ఎవరికైతే లాంగ్ స్టాండింగ్ షుగరు బీపీ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ సైలెంట్గా వస్తాయి, వాళ్ళకి యూజువల్లీ ఏం సిమ్టమ్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళందరూ ఈ క్యాంప్ యూటిలైజ్ చేసుకుంటే మీకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. సో టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. బృందావన గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్వర ప్రసాద్ ఆవిష్కరించారు. దివంగత నేత వైఎస్ఆర్ కు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఈ 5 ఏళ్లలో సీఎం జగన్ పాలన సాగించారని, 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్దం కావాలని డొక్కా పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు అందించే విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాల్ని, జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాల్ని, పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ, గుంటూరు జిల్లా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా సిద్ధంగా ఉందని, ఎన్నికలకు సిద్ధంగా ఉందని చెప్పి రానున్న కార్యక్రమాల్లో వేగవంతంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మేమందరం తెలియజేస్తూ, మరొకసారి పార్టీ అభిమానులు, కార్యకర్తల నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై భారత్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మంచాల సుశీల్ రాజ్ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. అమరావతి రోడ్లో ఆయన కార్యాలయంలో సుశీల్ రాజ్కు జేడీ లక్ష్మీనారాయణ పార్టీ బీఫామ్ను స్వయంగా అందించారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, దానిని ప్రజలకు వివరించేందుకు జై భారత్ పార్టీ అనేక పోరాటాలు చేసినట్లు తెలిపారు. స్థానిక సమస్యలపై పోరాడేందుకు పార్లమెంట్ అభ్యర్థిగా సుశీల్ రాజ్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించిన డాక్టర్ సుశీల్ రాజ్ ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారని, రానున్న ఎన్నికల్లో ఆయనను ఎంపీగా గెలిపించాలని కోరారు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ఆ విధంగా ఈరోజు డాక్టర్ మంచాల సుశీల్ రాజా గారు ఈరోజు ఇక్కడ మాకు గుంటూరు
పార్లమెంటరీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉండడానికి వారు సమ్మతి ప్రకటించినందుకు ఖచ్చితంగా వారి నియామకం ఏదైతే ఉంటుందో యువతరంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి బ్రహ్మాండమైన పోటీతో ఆయన ముందుకు వెళతారు. ఆయన ఇక్కడి నుంచి విజయం కూడా సాధిస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. గుంటూరులోని ప్రతి ఒక్క అనుభవం నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ప్రతి రోడ్డు, ప్రతి సందు బొందు తిరగటం కూడా జరిగింది. వాళ్ళ యొక్క ప్రతి ఒక్క సమస్య నేను తీర్చడానికి నా వీలైనంత కృషిని నేను చేస్తాను. దానికోసం ఎంత పడతాను. ఈరోజు నన్ను మీరు గుర్తించి పేద మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినాను. ఈరోజు ఎంతో కష్టపడి చదువుకుని వైద్య వృత్తిని తీసుకుని ఒక డెంటల్ క్లినిక్స్ అని పెట్టి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి మీకు సేవ చేసుకోవడానికి వచ్చినాను. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ఇమ్మని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేయడానికి అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా ఆస్తి, ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తే వాటిపై ఉన్న వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నెలాఖరు వరకే గడువు ఉందని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెలాఖరు వరకు వేచి చూడకుండా ముందుగానే పన్ను చెల్లించాలని, నెలాఖరులో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ నీటి కాసులు దినోత్సవం 2024 సందర్భంగా సుదర్శని కంటి ఆసుపత్రి నందు ఉచిత నీటి కాసులు పరీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుదర్శని కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ రాజేష్ గణేశుని మాట్లాడుతూ ప్రజలకు నీటి కాసులు జబ్బు గురించి అవగాహన కలిగించడం కోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొత్తపేట శాఖ నందు సుదర్శని కంటి ఆసుపత్రి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా చైతన్య ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైల్వే అభివృద్ది పనులను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ. దేశాన్ని అన్ని రంగాలలో ప్రధాని మోడీ అభివృద్ది చేశారన్న ప్రజాప్రతినిధులు, నేతలు. పొన్నూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్. సమస్యలపై ఆరా, అభివృద్ది జరిగితేనే ఆదాయం పెరుగుతుందని వెల్లడి. ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరణలు, కేక్ కట్ చేసి సంబరాలు. గత ఎన్నికల్లో ఓడినా ప్రజల గుండెల్లో నిలిచాను. ఎవరెన్ని విమర్శలు చేసినా తన వ్యూహం తనకుంది. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందన్న జనసేనాని పవన్ కళ్యాణ్. ₹10,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యానికి చేరుకున్న టొబాకో బోర్డు. చైర్మన్ యశ్వంత్ కుమార్, ఈడీ శ్రీధర్ బాబు వెల్లడి. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.